నమస్కారం సార్. నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. అవును. ఏమని చెప్పంటే సూపర్ 6 అని చెప్పారు. ఒక కామన్ మ్యాన్ కూడా ఇంతవరకు ఒక పథకం కూడా అందలేదని చెప్పి చెప్తాను. దీన్ని మీరు ఏకీభవిస్తారా? నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మొత్తం చూశాను. నా హయాంలో ఇంత ఇచ్చాము వీళ్ళు ఇవ్వలేదు, తగ్గించారు. నా హయాంలో ఇంత ఇచ్చాము వీళ్ళు ఇవ్వలేదు, తగ్గించారు. 16 రోజులు అసెంబ్లీ జరిగింది, ఒక్కదానికి సమాధానం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, అమాయకత్వంతో మాట్లాడుతున్నారా? ప్రజలుగా మాకైతే అర్థం కావట్లే. నువ్వు అసెంబ్లీకి రావాలి, జరుగుతున్నటువంటి కార్యక్రమాలపై పనులపై నువ్వు ప్రశ్నించాలి, పోరాడాలి. ఇవన్నీ మానేసి గాలిలోకి వచ్చి గాలి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఈవేళ ఏ పని అయినా ప్రారంభం కావాలన్నా దాన్ని ప్రయత్నించాలని ఎక్కడ అసెంబ్లీలో తీర్మానం జరుగుతుంది కదా. మరి అసెంబ్లీలో తీర్మానం జరిగేటటువంటి పనుల్ని నువ్వు బయట గాలిలో ప్రశ్నిస్తే ఇలాగా వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించి అది కరెక్ట్ కాకపోతే పోరాటం చేసి ప్రజల పక్షాన్ని నిలబడాలి కదా. ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు ఉన్నవి లేనట్టు ఉన్నట్టు చెప్తే ప్రజలు నమ్మేస్తారా? దానివల్ల ఏమో ఉపయోగం ఉందా? నువ్వు మాట్లాడే అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే లిఖించబడుతుంది, అది ప్రింటింగ్ అవుతుంది, దానికి సమాధానం వస్తుంది. అంతే తప్ప నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడితే ఎవడన్నా సమాధానం చెప్తాడా? అంటే దాంట్లో కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు డబ్బా కొట్టుకోనికే సరిపోతున్నారు తప్ప ప్రజలకు మేలు చేసింది అయితే ఇంతవరకు లేదని చెప్పి చెప్తా ఉన్నారు జగన్మోహన్. నువ్వు మాటలు చెప్పడం కదా, డబ్బా ఏంటో నువ్వు వచ్చి అసెంబ్లీలో కొట్టాలి కదా. అసెంబ్లీలో కొడితేనే ఆ డబ్బా అవుతుంది. నువ్వు డబ్బా కొట్టుకుంటున్నారు అంటున్నావు. మరి అసెంబ్లీకి లేకుండా నువ్వు మాట్లాడకుండా పోరాటం చేయకుండా ఆ పనులు ఏకపక్షంగా వాళ్ళు చేసుకుంటా పోతే ప్రజలు అన్యాయం అయిపోతే బాధ్యత అవుతుంది నీదే కదా. అసలు తప్పు చేసింది నువ్వే కదా, తప్పు చేస్తుంది నువ్వే కదా. అడగడం మానేసి ప్రజల్ని గాలి కుదిలేసింది నువ్వే కదా. కాబట్టి సిగ్గుపడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు మాట్లాడే ప్రతి ప్రెస్ మీట్లో ప్రతి మాట విన్నాను. నువ్వు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడావు, ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడావు. అన్నీ బేరీజు వేసావు కాదంట్లా, కానీ ఆ బేరీజు వేసింది గాలి మాటలు మాట్లాడావు. అసెంబ్లీలో అయితే లిఖించబడుతుంది, దాని మీద సమాధానం వస్తుంది. కాబట్టి ఇలాంటి సొల్లు కబుర్లు సోది మాటలు చెప్పడం మానేసి అసెంబ్లీకి వచ్చి నిలబడు, ప్రశ్నించు, పోరాటం చెయ్యి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాలనే 3 లక్షల కోట్ల డబ్బును అప్పుగా తీసుకుంది ఆర్బీఐ దగ్గర నుండి అని చెప్పి ప్రూఫ్ తోటి సహా మీడియా ముందుకు ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేను 5 సంవత్సరాలలో కూడా అంత డబ్బును తీసుకోలేదు లోన్ గా. అంటే ప్రజలను అప్పులో తీసుకుగా ఈ రాష్ట్రాన్ని తీసుకుపోతుండు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు ఆ కామెంట్ ఏదో అసెంబ్లీకి వచ్చేయమను, అసెంబ్లీలో అడగమన్నాయా? నువ్వు గాలి మాటలు గాలిలో అడగొద్దని చెప్తున్నాం మేము. అసెంబ్లీలో అడుగు, అసెంబ్లీలో అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు. అంతే తప్ప ఇలా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి అన్నీ తెలిసిని తెలియని ఏదో కాగితాలు చూపించేస్తే మేము నమ్మేస్తాం అనుకుంటున్నావా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసేది 100% తప్పు. అసెంబ్లీకి ఖచ్చితంగా రావాలి, వచ్చిన తర్వాతే నువ్వు మాట్లాడేది నిజం అని చెప్పి మేము నమ్ముతాం. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్ టైంలో మదనపల్లి ఇన్సిడెంట్ ఉద్దేశించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా కూడా ఆన్ ది స్పాట్ శిక్ష వేస్తానని చెప్పి కామెంట్స్ అయితే చేసారు కదా. దాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం మాట్లాడారంటే, మీ గవర్నమెంట్లోనే ఎమ్మెల్యేలు అవినీతి పరులు, అమ్మాయిల పైన అఘాయిత్యాలకు అరాచకాలకు పాల్పడుతున్నారు, వాళ్ళపైన ఇంతవరకు ఎటువంటి శిక్ష తీసుకోలేదు, వాళ్ళకి పని చేయలేదు, నువ్వు మాట్లాడుతున్నావు అమ్మాయిల భద్రత గురించి అని చెప్పి అంటా ఉన్నారు. దీనిపై మీరు అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నిజమైపోతుందా? జగన్మోహన్ రెడ్డి అపవాది ఎత్తే నిజమైపోతుందా? మరి అంబటి రాంబాబు అలాగే మీ ఎంపీ ఒకడు ఏం చూపించారు అందరికీ తెలుసు కదా. మరి వాళ్ళకేం చేసావు నువ్వు? వాళ్ళని ఎప్పుడైనా మందలించావా? పోనీ సస్పెండ్ చేసావా? లేదు కదా. నువ్వు చేయని దానికి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి? అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి నేనేమంటానంటే, ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఒప్పులు తెలిసిన తర్వాత తప్పనిసరిగా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఎక్కడో మాట్లాడటం కాదు, రా ప్రజల మధ్యకి రా, జనాల మధ్యకి వచ్చి మాట్లాడుతూ అసెంబ్లీకి వచ్చి ఆ తీర్మానాల పట్ల నువ్వు ప్రశ్నించు. అంతే తప్ప ఇలాంటి సొల్లు మాటలు చెప్తే ప్రజలు నమ్మే అవకాశమే లేదు. ఎందుకంటే నీ మాటలన్నీ గాలిలో పోతాయి. అంటే రీసెంట్ టైంలో తిరుపతి లడ్డు విషయం, కల్తీ విషయం కావచ్చు, ఇవన్నీ కూడా తిరుమల పైకి వచ్చింది కదా.
ఇప్పుడు ఒక కాపలా కుక్క అని చెప్పి వైసీపీ కార్యకర్తలు అంట విజయ్ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ నగదు శ్రీవారి హుండీ లెక్కింపులో అధికారి ఆయనే ₹1,00,00,000 గల విలువ గల బంగారాన్ని వెండి నాణ్యాలను అపహరించారని చెప్పి స్టేట్మెంట్ అయితే తీసుకొచ్చారు. ఎవిడెన్స్ తో సహా ప్రెస్ ముందు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎంతవరకు నిజం అంటే అలా చేసి ఉంటారా? అన్ని అబద్ధాల ప్రూఫ్లన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వేళ కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మాలని ప్రయత్నం చేశాడు. ఇతను విషం చిమ్మితే సరిపోదు, ఖచ్చితంగా నువ్వు దగ్గర ప్రూఫ్ ఉంది కదా, అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వస్తేనే కదా సమాధానం చెప్తారు, అసెంబ్లీలో అడిగితేనే కదా సమాధానం చెప్తారు. అసెంబ్లీకి రాకుండా ప్రజలను అయోమయానికి గురి చేసి అన్ని అభండాలు మాట్లాడుతున్నావో నిజాలు మాట్లాడుతావో తెలియదు కదా. కాబట్టి అసెంబ్లీకి వచ్చి మీరు అడిగితే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. తర్వాత అది ప్రింట్ అవుతుంది, అది లిఖించబడుతుంది, రాయబడుతుంది, రాసింది ప్రింట్ అవ్వబడుతుంది, దానికి సమాధానం రాబడుతుంది. ఇవేమీ తెలియని చేత కాకుండా 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే దాని సమాధానం వస్తుందా? రాదు కదా. ప్రెస్ మీట్లో నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం వస్తుందా? ఎవరు చెప్పరు. అదే అసెంబ్లీకి వచ్చి అడిగితే ఖచ్చితంగా సమాధానం చెప్పు తీరాలి. నువ్వు వేసిన ప్రశ్న నీకు సమాధానం రాబట్టే అవకాశం అసెంబ్లీనే ఉంటుంది. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? పోనీ నువ్వంటే చేత కానివాడు అనుకో, ఇంకా 10 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు పంపించట్లేదు? ఏదో అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెట్టే కంటే అసెంబ్లీలో మాట్లాడి పోరాటం చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది కదా. మరి ఎందుకు రావట్లేదు? నీకంటే అవమానం జరుగుతుంది. నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే ప్రజల మధ్యన ఉంటావు. సరే, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మీ ఉన్నారు కదా 10 మంది, వాళ్ళని పంపొచ్చు కదా, ప్రజలకు అన్యాయం జరగకుండా చూడొచ్చు కదా. మరి అన్యాయం జరుగుతుంది గగ్గోలు పెట్టే కంటే మీ వాళ్ళని పంపి ఆపించే ప్రయత్నం చేయొచ్చు కదా. ఇదేం చేయవా? మూవీ 1 వీక్ బిఫోర్ రిలీజ్ చేస్తున్నారంటారు. ఏదైనా పని అయిపోతే తొందరగా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓ మంచి సినిమా, ఒక అభిమాని సినిమా తీసి అంత ఇటు కొట్టాడు. ఇప్పుడు భక్తుడు సినిమా తీశాడు, మరి అంత సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన చరిస్మాకి చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి అతనితో పోటీ పడగాలంటే చాలా కష్టం. సార్, హరిశంకర్ గారి మీద మాకు నమ్మకం లేదంటున్నారు. లాస్ట్ 2-3 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి కదా, సో మాకైతే నమ్మకం లేదు ఆల్మోస్ట్ అని ఫిక్స్ అయిపోయారు. మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఏది ఉన్నా సరే అది చాలా భారీ ఎత్తులో హిట్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే అంత ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు, అందరు అభిమానులు కూడా. కాబట్టి కొంతమంది గిట్టనోళ్ళు మాట్లాడే మాటలవి డైరెక్టర్ గురించి ఎందుకు బాగుండాలని కోరుకోవాలి, కానీ ఎవడైనా బాగుండకూడదని కోరుకోవడం ఏంటి? 2 సినిమాలు ఫ్లాప్ అయితే ఒకటి హిట్ అవ్వకూడదా? ఒక సంచేసన హిట్ అవ్వకూడదా ఏంటి? అవుతుంది ఖచ్చితంగా. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక చరిత్రలో నిలిచిపోయే సూపర్ డూపర్ హిట్ అవుతుంది, మేము నమ్ముతున్నాం అభిమానులు. ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా అంటే ఒక వారం డిఫరెన్స్ లో దురంధర్ 2 కూడా ఉంది. ఫస్ట్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి జనాలు అందరూ కూడా సెకండ్ పార్ట్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటున్నారు. మరి ఏంటి పరిస్థితి? ఖచ్చితంగానండి, ఎందుకంటే అంత మంచి సూపర్ డూపర్ హిట్ అది. కాబట్టి ఎదురు చూస్తున్నారు కూడా దురంధర్ 2 గురించి, ఎలా ఉంటుంది సినిమా, ఎలా ఉండబోతుందని. ఆ సినిమా బాగుండాలని కోరుకోవాలి, ఖచ్చితంగా బాగుంటుంది కూడా. అంత ఎఫెక్ట్ పెట్టి చేశారు ఆ సినిమా డైరెక్టర్ గారు కూడా. ఒక సెన్సేషనల్గా ఇప్పుడు బాలీవుడ్లో ఈ మధ్యకాలంలో హిట్లు చాలా తక్కువ, ఇది మాత్రం ఒక సెన్సేషనల్ హిట్గా నిలవబోతుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఖచ్చితంగా మనకు రిపోర్ట్ ఉంది, మేము కూడా సినిమా వాళ్ళం కాబట్టి సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ దురంధర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.